ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. సర్వాధికారి నీకు స్తోత్రాలయ. ఈ ఉదయకాల సమయం ముందు నీ వాక్యము ద్వారా మేము ఆదరింపబడుటకు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల వాగ్దానము ద్వారా దర్శించండి, తోడయుండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించనగాక. నీవు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవారు ఎవ్వరు కూడా ఉండరు అని దేవుని వాక్యము ద్వారా, లేఖనముల ద్వారా చెప్పబడుతుంది. చాలామంది పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. వారు మంచి విషయంలో అనగా దేవుని వాక్య విషయంలో, దేవుని వాక్యాన్ని అనుసరించే విషయంలో, దేవుని వాక్యాన్ని వారు ఆచరించే విషయంలో చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు. లోక సంబంధమైన వాటి మీద కానీ, చెడు సంబంధమైన వాటి మీద కానీ, చెడు సంబంధమైన బుద్ధుల మీద కానీ, తలంపుల మీద కానీ వారి మనసు నుంచకుండా మంచి వాటి యందు వారు మనసు నుంచేవారు ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు. ఈరోజున అపోస్తులైన పేతురు రాసినటువంటి పత్రిక ద్వారా మీరు జీవించుచున్న జీవితకాలం అంతా కూడా మంచి విషయాల్లో మీరు ఆసక్తి కలిగి ఉండాలి అన్నాడు. నిజమే. మరి ఈ రోజున నీ ఆసక్తి దేని మీద ఉంది? లోకం మీద ఉందా? లోకపు కార్యముల మీద ఉందా? లోకపు సంబంధమైన సహవాసాల మీద ఉందా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. మనుషుడు మంచి కంటే చెడుని ఎక్కువగా స్వీకరిస్తూ ఉన్నాడు. మంచిని ప్రేమించే కంటే చెడుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈనాడు ఆ చెడునే ప్రేమించుచున్న నిన్ను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రేమిస్తూ ఉన్నారు. మరి ఆ చెడును విడిచిపెట్టి, ఆ లోకపు సంబంధమైన క్రియలను విడిచిపెట్టి, లోకపు సంబంధమైన సహవాసాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరగడానికి, దేవుని తట్టు తిరగడానికి నీ ఉద్దేశము కలిగి ఉన్నావా? నీ ఉద్దేశము కలిగి ఉన్నటువంటి వ్యక్తివైతే దేవుని వైపు చూడు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం విస్తరిస్తుంది, నీ కుటుంబం బహుగా ఆశీర్వదించబడుతుంది. సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప నువ్వు జీవించిన కాలం అంతా కూడా నీకు తోడై ఉంటుంది. గనుక ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యము పట్ల అనగా పరలోకపు రాజ్యము పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తివై, సంఘములో ఒక పరిచారకుడు ఆసక్తి కలిగిన వ్యక్తివై, దేవుని వాక్యాన్ని అనేకులకు పంచే విషయంలో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తివై నువ్వు జీవించు. ఆ రాజ్యమును నువ్వు స్వతంత్రించుకుంటా, ఆ రాజ్యములో నువ్వు అడుగు పెడతా. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారి నీకు వందన. తోడై ఉండండి. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయండి. అయ్యా, మా జీవితకాలం అంతా నీ కొరకు బ్రతికే కృప మాకు దయచేయండి. తోడై ఉండండి, ఆదరించమని, బలపరచమని, స్వస్థపరచమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా.